హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. ఇప్పుడు మన ఎన్నికల బ్యాక్ సైడ్ కనపడుతున్నది నెహ్రూ జువాలజికల్ పార్క్. ఈ పార్క్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంది. మనం అరంగల్ నుంచి స్టార్ట్ అయినాం. బస్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఇక్కడ రానిక నెహ్రూ జువాలజికల్ పార్క్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ జంతువులు ఉన్నాయి. కౌంటర్ కాడికి వెళ్తున్నాం. టికెట్ కార్డు పోయినాక మీకు చూపిస్తాను. మనం టికెట్ కౌంటర్ కాడ ఉన్నాం. ఓన్లీ క్యాష్ కౌంటర్ కాడ ఉన్నాం. మనం ఆన్లైన్ పేమెంట్ చేసి టికెట్ తీసుకున్నాం. ఆన్లైన్ పేమెంట్ అయితే 70 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. మీకు అక్కడ లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ మార్గాన్ని చూపిస్తాను. కనపడేది మనం టికెట్ చూపించి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చెక్ చేస్తారు. గైస్, మనం లోపలికి వచ్చేసినాం. మన ఆన్లైన్ పేమెంట్ని వాళ్ళు QR కోడ్ని స్కాన్ చేసినారు. కన్ఫర్మ్ అయినాక మనల్ని లోపలికి పంపించినారు. సైడ్ స్టాచ్యూ కనపడుతుంది కదా, ఆ స్టాచ్యూ వచ్చేసి నెహ్రూ జువాలజికల్ పార్క్ 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళేది బ్యాటరీ వెహికల్స్ దొరుకుతాయంట డ్రైవింగ్కి. మనకి తిప్పి చూపెట్టడానికి ఇక్కడనే లభించిన. వెళ్ళి చూద్దాం. గాయస్, మనం టికెట్ తీసుకున్నాం. వెహికల్లో ఉంచుకున్నాం. కనపడుతుంది కదా మనం వెహికల్లో ఉంచుకునేది. మొత్తం 5 స్టాప్లు ఉంటాయంట. ఎవ్రీ స్టాప్ కూడా మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏ జంతువులు ఉన్నాయి అనేది. టికెట్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ 95 రూపీస్. ఇక్కడ మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాలి, నో క్యాష్. మన డ్రైవర్ కదిలించినాడు. పోతున్నాం. కనపడుతుంది కదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గైస్, ఇక్కడ వైట్ టైగర్స్ ఉన్నాయి. ఆ వైట్ టైగర్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ టైం నేను కూడా సెల్ఫీ పట్టుకొని తీయడం. అవి అక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి. మీకు చూపిస్తాను. దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. గైస్, నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను మీకు వైట్ టైగర్స్ని. చాలా దగ్గర నుంచి చూస్తున్నాం మనం కూడా. ఫస్ట్ టైం ఇది మీతో పాటు నేను చూడడం. ఇప్పుడు వైట్ టైగర్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ టైం నేను చూడడం. ఇది చాలా ఎగ్జైట్మెంట్గా, థ్రిల్లింగ్గా ఉంది. ఒక వైట్ టైగర్ పండుకుంది. 2 వైట్ టైగర్స్ పుచ్చుకొని ఆడుకుంటూ ఉన్నాయి. కనపడుతుంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. హే గాయ్స్, కనపడుతుందా టైగర్స్? ఓకే, మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకా ఏ జంతువులు ఉన్నది కనపడుతుంది కదా క్లియర్ కట్గా. ఇంకా ఏవే ఉన్నావు అనేది మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ. గాయ్స్, ఈ విజువల్ నుంచి నేనున్న నిలబడిన ప్లేస్ నుంచి చాలా క్లియర్ కట్ కనపడుతుంది టైగరు. చాలా మంది వచ్చినారు. చాలా రష్ ఉందని చెప్పినారు. రద్దీగా ఉంది. చాలా మాటలు అనుకున్నాను లైవ్ వీడియో తీయాలని, కానీ తీయలేకున్నాను. అక్కడ రెడ్ లైవ్ టైగర్ ఉంది. నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను, లేదంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. బట్ అది చెట్టు దాటుతూ ఉంది. అది కనపడతలేదు. అందుకే మనం ఇంకా ముందుకు వెళ్దాం. చాలా మంది వచ్చినారని గ్యాస్ కదులుతుంది కదా. రాయల్ బెంగాల్ టైగర్ కదులుతూ ఉంది. ఒకవేళ ఈ జూ నుంచి కొంచెం మిస్టేక్ అయి బయటకు వచ్చినా కానీ గుండెలు దడ ఉంటాయి అందరివి. ఓకేనా. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇంకా అక్కడ కనపడుతున్నారు రాయల్ బెంగాల్ టైగర్. అలా 2 ఇండ్లా ఉన్నాయి కదా దానిలో. అది దాని బ్యాక్ సైడ్ ఉంది చూడ. అడవి నుంచి పట్టుకొచ్చిన డాగ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా.
కనబడుతుంది కదా లయన్ స్టాచ్యూ. ప్లేస్లో చిరుత పులులు ఉన్నాయంట, చూద్దాం. గాయస్ లోపలికి వెళ్ళిపోతున్నది, ఇంకోటి బయటకు వస్తుంది. చిరుత పులి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. రెండు ఉన్నాయా? కదా దున్నా, నేను అది జూమ్ చేసి చూపిస్తాను బ్యాక్ కెమెరా నుంచి. ఓకే, కనబడుతుంది కదా. వెళ్తూనే ఉన్నాం ముందుకి. ఇప్పుడు చూపెట్టబోయేది ఇంకా థ్రిల్లింగ్గా ఉండబోతుంది. బ్యాక్ సైడ్ పెద్దది ఉంది, దాన్ని క్లియర్ కట్గా చూపిస్తాను అది ఏడ ఉందనేది. హైట్ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా హైట్ ఉంది అది. వాయబ్బా, అది పిల్ల అనుకుంటా, దాని పిల్ల అనుకుంటా. చూపిస్తుంది చూడండి. ఇది స్టాచ్యూ, దాని స్టాచ్యూ. అది మన దగ్గర రావాలని ట్రై చేస్తుంది, బట్ రాలేకుండా. దానికి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నట్టుంది. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సైడు ఈ జూ పార్క్లో ఉండేటి వల్ల ఈడ ఉన్నాయి కనపడుతున్నాయి, బట్ దీంట్లో మనం ఛానల్ చూడలేదు, ఇంకా చూద్దాం, తిరుగుదాం. ఓకేనా, మొత్తం టోటల్ 3 కిలోమీటర్స్ ఉందన్నారు. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సైడు బాతులు కూడా ఉన్నాయి. ఇన్నే కనబడుతుంది కదా. ఇదేదో మన పక్కనే ఉంది ఇది. గైస్ అక్కడ జింకలు కనబడుతున్నాయా మీకు? బోట్లో జింకను పట్టుకుని అడిగి గొర్రె అని పెట్టినారంట.